అన్నీ చెరసగం పంచుకున్నాం. ఇక ముందు కూడా మనం అలాగే ఉందాం. ఏ సమస్య వచ్చినా ఇద్దరం కలిసి పోరాడదాం. దయచేసి మీరు ఒంటరివారు అవ్వద్దు. నేను బాధపడతానని నా దగ్గర ఏది దాచొద్దు. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు వసు గారు. అలాంటి పరిస్థితి ఏమీ రాలేదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మీకు తోడుగా నేనుంటానండి. నన్ను వేరు చేయొద్దు. మీకెందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడే అన్నీ మీకు షేర్ చేశాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఏ ఇబ్బంది లేదు. ఏదైనా ఉంటే మీతో చెప్తాను, కానీ మీ దగ్గర ఎందుకు దాస్తాను? మీరు నిజంగా హ్యాపీగా ఉంటే నాకు సంతోషమేనండి. అలా కాకుండా మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉంటే మాత్రం మీరు నన్ను మోసం చేసినట్టే. మీరు బాధపడ్డం నేను భరించలేను. మీరు బాధపడ్డా నేను సహించలేను వసు గారు. అందుకే తప్పని తెలిసినా మీ దగ్గర ఈ నిజాన్ని దాయాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ. ఏదైనా ఉంటే చెప్పండి. ఏం లేదని చెప్తున్నాను కదండి. మరి ఎప్పుడు ఖర్చుకి వెనకాడండి మీరు. ఈరోజు ఖర్చులు కంట్రోల్ చేయాలని, డబ్బులు పొదుపు చేయాలని ఎందుకన్నారు? అది జాగ్రత్త కోసం చెప్పానండి. వేరే ఉద్దేశం ఏం లేదు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని నాకు తెలుసండి. అదంతా నేను చూసుకుంటాను. ఆ విషయంలో నేను మీకు హామీ. అందుకే కదండి అంతా మీకే వదిలిపెట్టాను. మీరు ఇంటిని, ఇంటి మనుషుల్ని ఎంత బాగా సరిదిద్దగలరో నాకు తెలుసండి. పిల్లల్ని నిద్రపుచ్చేస్తాను. మీకు పాలు తెమ్మంటారా? వద్దు వసు గారు, వాటర్ చాలు. వేడి వేడి కాఫీ రెడీ. ఈ పనులన్నీ నీకెందుకు అభి? నేను చేస్తాను కదా. పర్లేదులే వదినా, మీరు బిజీగా ఉన్నారు కదా. నువ్వు తెచ్చావేంటి అభి? ఎవరు తెస్తే ఏంట్లే అన్నయ్య. వసు వదిన, పావని వదిన బిజీగా ఉన్నారు. అందుకే అభి అన్నయ్య కాఫీ తెచ్చాడు. ఈ హారిక ఏం చేస్తుందో ఏంటో. ఫస్ట్ కాఫీ తాగి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందన్నయ్య. థ్యాంక్స్. కాఫీ తాగాక నిన్ను కాసేపు బయట తిప్పుతాను. అఖిల్ని నేను తిప్పుతానులే అభి. నీకేదైనా పని ఉంటే చూసుకో. నాకేం పని లేదన్నయ్య. అఖిల్ని చూసుకోవడమే నా పని. బాయ్ బాయ్ బాయ్. లారీ గారు ఫోన్ చేస్తున్నారు, వెళ్ళాలి. హలో, వస్తున్నాను సార్. సార్ ఒక హాఫ్ అన్ అవర్లో మీ దగ్గర ఉంటాను. అన్నయ్య, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. మీరు కాస్త అఖిల్ని చూసుకోండి. చూసుకుంటాను అభి, నువ్వు వెళ్ళు. అక్క, నువ్వు టిఫిన్ రెడీ చెయ్యి. గార్డెన్లో మొక్కలకి వాటర్ పోసొస్తానక్క. అలాగే వసు. అక్క, నా గ్రీన్ టీ. ఏంటే వదినకు ఆర్డర్ వేస్తున్నావు? నువ్వు వెళ్ళి తెచ్చుకో. నీకు పని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ.
ఇప్పుడు ఎందుకు నా మీద సీరియస్ అవుతున్నావు అఖిల్? ఇంట్లో పనివాళ్ళు లేరని నాకు తెలుసు. అందుకే ఇద్దరి పనివాళ్ళని మా మమ్మీ పంపిస్తే వసు అక్క పావని అక్క వాళ్ళనొద్దు అని తిరిగి పంపించేశారు. అవునరా, అదే పనివాళ్ళు ఉండుంటే అన్ని పనులు వాళ్లే చేస్తుండేవారు కదా. మీ వదినలకు హారిక పనులు చెప్పుండేది కాదు కదా. ఇది వరకు ఎవరి పని వాళ్లే చేసుకునేవాళ్ళు కదా, మళ్ళీ పని వాళ్ళు కావాలా ఇప్పుడు? ఇంతకు ముందంటే దరిద్రంలో ఉన్నాం, ఇప్పుడు ఆ కర్మ లేదుగా. ఇంటి కోసం కాకపోయినా నా కోసమైనా ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటాను. ఎక్స్ట్రాలు చేయకు. అనవసరమైన ఖర్చొద్దని నైటే అన్నయ్య చెప్పాడు కదా, నీ పనులు నువ్వు చేసుకో. ఎందుకు ప్రతిదానికి అడ్డుపడుతున్నావు? దరిద్రంలో ఉన్నప్పుడు డబ్బులున్నప్పుడు ఒకేలా ఉండాలా? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని అదేదో సామెత చెప్పినట్టు ఆ దరిద్రపు కొంప వదిలేసి ఈ బంగ్లాకొచ్చినా కూడా ఈ బేదరిపులేనా? హారిక, ఇదిగో తీసుకో. మీరెందుకు తెచ్చారు వదినా? తను తెచ్చుకుంటుంది కదా. పర్వాలేదులే అఖిల్. మరి నాకేదేటి? నాకెవరా? నువ్వు కూడానా? కాస్త పంచేవే, కొలెస్ట్రాల్ అయినా తగ్గుతుంది. నమస్కారం అండి. నమస్కారం రావు గారు, కూర్చోండి. వీరు మా బావగారు భాస్కర్ గారు, మా సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్ వీరే. నమస్తే అండి. బావగారు, వీరు రావు గారని నాకు తెలిసిన వారు. వీళ్ళ అమ్మాయికి శ్రీమంతం చేయాలనుకుంటున్నారు. మనం మళ్ళీ సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేశామని తెలిసి వీళ్ళ అమ్మాయి ఈవెంట్ మనకి ఇవ్వాలని వచ్చారు. తప్పకుండా చేద్దామండి. సీమంతం ఎప్పుడండి? ఎల్లుండి సార్. మా ఇంటి దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్లో చేయాలనుకుంటున్నాం. అయినా నాకున్నది ఒకే ఒక అమ్మాయి. పెళ్లి గ్రాండ్గా చేశాను. శ్రీమంతం కూడా ఆ లెవెల్లో జరగాలి. తప్పకుండా సార్. ఈ ఈవెంట్ కోసం మా సంస్కృతి ఈవెంట్స్ని ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీకి వసు గారు బాగా తెలుసు. మీరు ఇదివరకు సంస్కృతి ఈవెంట్స్ని రన్ చేశారని విన్నాను. వసు గారి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మీ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటాం రావు గారు. మీ అమ్మాయి శ్రీమంతం గొప్పగా జరిపిస్తాము. వీరు మా వారు అభిరామ్. తెలుసమ్మా. నమస్కారం అభిరామ్ గారు. నమస్కారం సార్. మా అమ్మాయి సీమంతం ఈవెంట్ చేయాలి సార్. మా అన్నయ్యతో చెప్పారా? తనే చూసుకుంటున్నాడు. చెప్పానుగా, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఈవెంట్ గ్రాండ్గా ఉండాలి. రేపు మళ్ళీ వస్తాను. మీరు డిజైన్స్ రెడీ చేయండి. నచ్చితే అడ్వాన్స్ ఇస్తాను. ఓకే సార్, తప్పకుండా మీకు నచ్చేలా చేస్తాం. మా తమ్ముడు అభి, చిన్న తమ్ముడు అఖిల్ అందరు కలిసి ఈవెంట్లో ఇన్వాల్వ్ అవుతాం. మంచిది, రేపు వస్తాను. వెళ్ళొస్తానండి. మంచిది, వెళ్ళొస్తాను అభిరామ్. ఓకే సార్. వెళ్ళొస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా వసు. ఆఫీస్ ఓపెన్ చేసిన 2వ రోజే మంచి ఈవెంట్ తీసుకొచ్చావు. అఖిల్, అన్నయ్యకి నువ్వు హెల్ప్ఫుల్గా ఉండు. అన్నీ నువ్వే చూసుకోవాలి. నువ్వెంత డీప్గా ఇన్వాల్వ్ అయితే డిజైన్స్ అంత బాగా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవెంట్ మిస్ అవ్వకూడదు. మన ఇంటికి వచ్చాక మన కస్టమర్ డిసప్పాయింట్ అవ్వకూడదు. షూర్ అన్నయ్య, బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను. వసు గారు, నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. ఒకరిని కలవాలి. బ్రేక్ఫాస్ట్కి అక్కడికే రమ్మన్నారు. సరేనండి. ఈ ఈవెంట్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే? సీమంతం అంటే మన ఆఫీస్కి శుభప్రదమైన ప్రారంభం. మంచి ఈవెంట్ తీసుకొచ్చావు వసు. థ్యాంక్ యూ. అందరం కలిసి ఈవెంట్ని సక్సెస్ చేద్దాం అక్క.
ఏంటే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? నన్ను కాదని అభి బావ వసు అక్కలు భాస్కర్ బావకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. నన్ను డస్ట్బిన్ లో పక్కకు పడేశారు. ఈ ఆక్రోశం అంతా ఆఫీసులోనే వెళ్ళగక్కావు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు? భాస్కర్ బావకు మొదటి ఈవెంట్ వచ్చింది. అది కాని సక్సెస్ అయిందంటే భాస్కర్ బావ చైర్మన్ సీట్లో బాతుకుపోతాడు. తనకి కూడా పేరుస్తుంది. నేను వెనుకపడిపోతాను. సంస్కృతి ఈవెంట్స్ కు చైర్మన్ ని కావాలన్న నా కల కలగానే మిగిలిపోతుంది. దేనికైనా టైం రావాలి, తొందరపడితే కష్టం. నా పెళ్లి విషయమే తీసుకో, ఎప్పటినుంచి కలగంటున్నాను, ఇప్పటికీ నా పెళ్లి అవ్వలేదు. మీ పెళ్లికు లాపండి ఆంటీ. హా? అదేంటే అంత చిరాగ్గా అన్నావు? లేకపోతే నా చైర్మన్ కలకు మీ పెళ్లి కలకు పోలికేంటి? నేను ఎంత పెద్ద డ్రీమ్ కంటున్నాను, మీరేమో మీ తొక్కల పెళ్లి గురించి చెప్తున్నారు. ఏంటే నాది తొక్కల పెళ్ళా? సంస్కృతి ఈవెంట్స్ కి చైర్మన్ కావే అని నేను నీకు సలహా ఇస్తే నా పెళ్లిని తొక్కతో పోలిస్తావా? నేను నీకు అంత చులకనైపోయానా? అమ్మో, ఇప్పుడు ఆంటీని యాంటీ చేసుకుంటే కష్టం. సారీ ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. ఏదో టెన్షన్లో అన్నాను, ఏమనుకోకు. టెన్షన్స్ అందరికీ ఉంటాయే, అలా నోరు జారాలా? సారీ చెప్పాను కదా ఆంటీ, ప్లీజ్ ప్లీజ్ క్షమించేసేయ్. నువ్వు నా ఆంటీవి కదూ. సర్లే, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? భాస్కర్ బావా ఈ ఈవెంట్ కంప్లీట్ చేయకూడదు, చేసినా ఫెయిల్ అవ్వాలి. బావకి బ్యాడ్ నేమ్ రావాలి. బావపై అభిబావ వసు అక్క పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కావాలి. బావ అన్ఫిట్ అని, ఈవెంట్ చేయడానికి పనికిరాడు అని అందరికీ అర్థమవ్వాలి. అప్పుడే చైర్మన్ చైర్లో నేను కూర్చుంటాను. ఇదంతా జరగాలి అంటే ఏదో అద్భుతం జరగాలి. భాస్కర్ గాడికి వచ్చింది చిన్న ఈవెంట్, దాన్ని కూడా వాడు సక్సెస్ చేయలేడా? బావ చేస్తాడు, కానీ నేను చేయనివ్వను. నువ్వేం చేస్తావే? ఆ ఈవెంట్ని ఫెయిల్ చేస్తాను. ఎలా చేస్తావు? నువ్వు అసాధ్యురాలివే. చూడటానికి చిన్నగా ఉన్నావు కానీ నీది పెద్ద బుర్రే. ఈ ఇంటికి మహారాణిని, ఆఫీస్కి చైర్మన్ని కావాలంటే ఆ మాత్రం బ్రెయిన్ ఉండాలి కదా అండి. నమస్కారం సార్. రండి అబ్రామ్, కూర్చోండి. అర్జెంటుగా కలవాలన్నారు. అడగని అపాయింట్మెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే. విషయం ఏంటో చెప్పండి. ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చెక్ చేయండి సార్. అలాగే కోర్ట్ ఆర్డర్ కూడా ఉంటుంది, చూడండి. ఇందులో మీ ఇల్లు మాత్రమే రిలీజ్ అయినట్టుంది అభిరామ్. మిగతా ప్రాపర్టీస్ అన్నీ సీజ్లోనే ఉన్నాయి. తెలుసు లాయర్ గారు, అన్ని ప్రాపర్టీస్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు? దానికో రీజన్ ఉంది. ఫార్మాలిటీస్ కింద మీ బ్రదర్స్ ఇద్దరు అరెస్ట్ అయినప్పుడు ప్రాపర్టీస్ అన్నీ కోర్టు సీజ్ చేసింది. అవును సార్. ఆ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు కదా. అవ్వలేదు. ఆ కేసు సాల్వ్ అయినప్పుడు కోర్టు మీ ప్రాపర్టీస్ రిలీజ్ చేస్తుంది. దట్స్ మీన్ ఆ కేసులో మీరు గెలవనైనా గెలవాలి, లేదా కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా అయినా చేసుకోవాలి. అప్పటి వరకు ఆ ఇంటిని తప్ప మీరు మిగతా ప్రాపర్టీస్ వాడుకోవడానికి వీల్లేదు అభిరామ్. మా ప్రాపర్టీస్ రావడానికి వేరే ఆప్షన్ ఏం లేదా లాయర్ గారు? కేసు కోర్టులో ఉంది కాబట్టి మనం ఏం చేయలేము అభిరామ్. ఏం చేసినా కోర్టు ధిక్కారం అవుతుంది. మీరు మళ్ళీ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మీరు జడ్జి గారితో మాట్లాడతానంటే మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. జడ్జి గారు మనకి ఫేవర్ చేస్తారా సార్? ఫేవర్ అంటే కోర్టు తీర్పు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి కోర్టు బయట మీరు కేసు పెట్టిన వారితో సెటిల్మెంట్ చేసుకొని జడ్జి గారి ముందుకు తీసుకురాగలిగితే మీకు పని అవుతుంది. కేసు పెట్టిన ఎమ్మెల్యే, అతని మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళని పట్టుకుని రాజీ చేసి తీసుకురావడం అంటే కాస్త కష్టమే లాయర్ గారు.
అయితే వెయిట్ చేయాలి అభిరామ్. ఇల్లు మాత్రమే వచ్చి మిగతా ప్రాపర్టీస్ సీజ్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. బట్ చట్టాన్ని కాదని మనం ఏం చేయలేం కదా. మీరు ఇంకొన్నాళ్ళు కష్టపడక తప్పదు. బై ద వే, మీ ఫ్యామిలీకి విషయం చెప్పారా? మ్హూ. లేదు సార్, అన్నిటికన్నా కష్టమైన విషయం అదే. మా ఫ్యామిలీలో అందరూ మా ఆస్తులన్నీ తిరిగి వచ్చేసాయి అనుకుంటున్నారు. ఇల్లు మాత్రమే తిరిగి వచ్చిందని వాళ్ళకి తెలియదు. నేను చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. సారీ అభిరామ్, అయితే మీరు ఒంటరిగా పోరాడాల్సిందే. ఆ పనే చేయబోతున్నాను లాయర్ గారు. వెళ్ళొస్తాను సార్. సరే. అమ్మనే, ఇది అనుకున్నంత పని చేస్తోంది. ఏం చేసావే? చెప్తానంటీ. ఏమండి ఏమండి, ఏంటి పవని? పూజకంతా సిద్ధం అండి. అవునా? వసుని కూడా పిలు. వసు వసు, వస్తున్నానక్క. వంట అయిపోయిందా వసు? అయిపోయిందక్క. పూజ చేసి వర్క్ స్టార్ట్ చేద్దాము. పదండి. పదండి. ఆహా. మళ్ళీ కొత్తగా ఆఫీస్ తెరిచి ఈవెంట్ చేయబోతున్నాము. మీ చేతుల మీదుగా దీపాలు వెలిగించండి బావగారు. ఆంటీ పదండి చెప్తాను. ఆ, ఈ ఈవెంట్ నీ వల్లే వచ్చింది వసు. నీ చేతుల మీదుగా మీ బావగారికి పెన్సిల్స్, చార్ట్స్ ఇవ్వు వసు. ఆల్ ది బెస్ట్ బావగారు. థ్యాంక్స్ వసు. అఖిల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ వదినా, కానీ మీరు కూడా మాకు హెల్ప్ చేయాలి. ఎందుకు చేయదు? వసు చేయి పడితే ఏ పనైనా సక్సెసే. ఆల్ ది బెస్ట్ పెద్దోడా. థ్యాంక్స్ అత్తయ్య. ఆల్ ది బెస్ట్ అఖిల్. మీరిద్దరూ విష్ చేస్తున్నారేంటి? ఏమీ చెప్పకూడదా? మంచి జరగడం మీ ఇద్దరికి ఇష్టం ఉండదు కదా అని. మేము చెప్పావేంట్రా?
మీరిద్దరు నా మేనల్లుళ్ళు కాదా ఏంటి? ఓ అయితే హార్ట్ఫుల్ గానే మాకు విష్ చేశారన్నమాట. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి చెప్పే అలవాటు మాకు లేదు. మనమేం చెప్పినా వీళ్ళకి ఏదోలా ఉంటుంది. పదవే వెడదాం. ఎందుకురా అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు? పద వర్క్ స్టార్ట్ చేద్దాం.